జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేవి మనం ఎలా తెలుసుకుంటాము అంటే దీర్ఘకాలిక గ్రహ సంచారం చేసే గ్రహాల వల్ల మనం తెలుసుకుంటాం. దీర్ఘకాలిక అంటే సంవత్సరం పొడవుగా ఒకే రాశిలో ఉంటూ సంచారం చేయబోతున్న ఆ గ్రహాల నుంచి మనము ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము తెలుసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల నుంచి మనకి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, గురుబలం ఉందా, శని బలం ఉందా, ఇలా మనము తెలుసుకుంటున్నాం. అంటే శని 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి. గురువు గారు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 1 సంవత్సరం పాటు తీసుకుంటున్నారు. రాహు కేతులు ఇద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 18 మాసాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాల మీదే ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు. మనకంటూ ఒక స్వజాతకం అనేది ఉంటుంది. ఇప్పుడు గురుబలం ఉంది, శని బలం ఉంది, చాలా బాగుంటుంది అని చెప్పినప్పటికీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, మీరు చెప్పినట్లా జరగట్లేదు అని. ఎందుకు అంటే మీ జన్మ జాతకంలో ఏదైనా గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, ఏదైనా గ్రహదశ అంటే దుస్థానానికి సంబంధించిన గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, మీ జాతకంలో శని బలహీనపడ్డప్పుడు, అక్కడ గోచారంలో ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు, అక్కడ అష్టకవర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఆ ఫలితాలు అనేది పూర్తిగా రావు. దశాభుక్తి మనం మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ అనేది జరుగుతున్నది. ఆ వ్యక్తికి శని బలిష్టంగా ఉన్నాడు, మంచి స్థానాల మీద ఉన్నాడు, మంచి నక్షత్రం మీద ఉన్నాడు. సో బలిష్టంగా ఉన్నాడని అర్థం. ఆ దశ కొద్దిగా బాగా జరుగుతూ వెళ్తూ ఉంటుంది. అలా ఆ దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు సపోజ్ మధ్యకాలంలో కానీ లేదా ఎప్పుడైనా సరే ఆ దశాకాలం పీరియడ్లో ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని కదా, ఇక్కడ శని మహాదశ అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు కాబట్టే ఏళ్ళనాటి శని వచ్చినప్పటికీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తారు. ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అందరికీ ఇబ్బందులు రావు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, పూర్తిగా బలహీనపడ్డాడు. అలా శని బలహీనపడినప్పుడు ఎలా ఉంటుంది అంటే భయము, ఉద్యోగం సరిగ్గా ఉండదు, ఉద్యోగం దొరికినా చేయలేకపోతూ ఉంటాము, ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఏదో చిన్న ఉద్యోగము, శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగంలో చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది, ఆత్మవిశ్వాసం అనేది ఉండదు. ప్రతి విషయంలో ఆటంకాలు, సమాజంలో మనకి అవమానాలు జరుగుతూ ఉంటాయి శని బలహీనపడ్డప్పుడు. అలాంటి సిచ్యుయేషన్, అలాంటి జాతకుడు బలహీనపడిన ఒక శని మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా చాలా కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వస్తే ఏదో కొద్దిపాటు ఇబ్బందులు వస్తాయి. మీ జాతకంలో శని బలహీనపడినప్పుడు, ఆ దశ జరుగుతున్నప్పుడు, ఆ సమయంలోనే ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా డిస్టర్బెన్స్, చాలా ఇబ్బందులు. ఇలా అండి అష్టకవర్గ బిందువులు. తర్వాత ఏ దశాభుక్తి జరుగుతుంది, ఆ దశాభుక్తి జరిగేటప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఆ శని ఎక్కడున్నాడు, ఒకవేళ శని మహాదశ జరుగుతూ ఉంది, శని బలిష్టంగా ఉన్నాడు, సో లాభస్థానంలో శని వచ్చాడు అంటే చాలా మంచి ఫలితాలు. అర్థమైందా అండి? ఒకవేళ ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, శని మహాదశ జరుగుతూ ఉంటుంది, ఉద్యోగం లేక ఏ చిన్న ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ చాలా మానసికంగా, శారీరకంగా ఆత్మవిశ్వాసం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అలాంటి వ్యక్తి జాతకంలో ఉన్న శని మహాదశ జరిగేటప్పుడు లాభస్థానంలో శని వచ్చి, ఆ లాభస్థానంలో గోచారంలో శని వచ్చి అక్కడ గనక అష్టకవర్గ బిందులు ఏ 4, 5, 6 ఇచ్చి ఉంటే
ఈవెన్ ఇక్కడ మీ జాతకంలో శని బలహీనపడి శని మహాదశ జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ లాభస్థానంలో గోచరంలో శని వచ్చినప్పుడు మిమ్మల్ని గ్రాడ్యువల్లీ రైజ్ అయిపోతారు. మంచి ఉద్యోగం దొరుకుతుంది ఆ సమయంలో. ఇది అండి, ఇలా మనం చూసుకోవాలి. ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరిగింది. తర్వాత చాలామంది ఏళ్ళనాటి శని, అష్టమ శని, పంచమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు శనిదేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని దీపాలు పెట్టి వస్తూ ఉంటారు. సో అలా మనకి ఎక్కువ శని ఇంపాక్ట్, శని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరిగేటప్పుడు కాలభైరవేశ్వరుని పూజించాలి. కాలభైరవేశ్వరుని ఎక్కువ తలుచుకోవాలి. కాలభైరవేశ్వరుడు టెంపుల్కి ఎక్కువ వెళ్ళాలి. కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టాలి. నీలమణి వేసుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఏళ్ళనాటి శని, పంచమ శని, అష్టమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉంటాడు. మళ్ళా మీరు శనిదేవుడి దగ్గరికి సంబంధించిన వస్తువులని వేసుకోవడము, నీలమణి, నల్లబట్టలు వేసుకోవడము ఇవన్నీ చేయకుండా మీరు కాలభైరవేశ్వర ఆరాధన చేయాలి. అప్పుడే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేది. సో గోచారంలో వచ్చినప్పుడు గురుబలం ఉంది, అయినా మాకు పెళ్ళి కావట్లేదండి, మీరు గురుబలం ఉంది, వివాహ యోగం అని చెప్తున్నారు, పెళ్ళి కావట్లేదు. వై? మీ జాతకంలోకి చెడు గ్రహాల దశ జరుగుతున్నప్పుడు, సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. అక్కడ మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ వేల కొద్దీ ఉన్నాయండి. చూడండి, అందరికీ హోమం వర్తించదు. అందరూ హోమం చేయించుకోగానే ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జంప్ స్టోన్ వేసుకోగానే కోట్లు సంపాదిస్తాము. దిస్ ఈజ్ ఫేక్, దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. కొన్ని సింపుల్ రెమెడీస్ వేల కొద్దీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు అంటే ఏంటి? నీళ్లు, వాటర్. ఈ ఎండాకాలంలో వాటర్ అందించండి. లేని వాళ్ళకి వాటర్ ఇవ్వండి. ఎవరైనా వాటర్ అడిగితే కప్పులో పూర్తిగా ఇవ్వండి, అర్థం సగం ఇవ్వకుండా. సో ఇది అండి, ఇలాంటి రెమెడీస్ వేల కొద్దీ ఉన్నాయి. ఆ గ్రహము జలతత్వ రాశిలో ఉందా, అగ్నితత్వ రాశిలో ఉందా, భూతత్వ రాశిలో ఉందా, వాయుతత్వ రాశిలో ఉందా చూసుకొని మనము పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది అండి. సో ఇక 2025 మార్చి 30వ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. తర్వాత గురువు గారు మే 13వ తేదీ వృషభ రాశి నుంచి మిథునానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక రాహు కేతులు మే 18వ తేదీ తర్వాత రాహు కుంభంలోకి, కేతు సింహంలోకి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక్కొక్కటే. ఇక తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి 2025వ సంవత్సరంలో ముఖ్యంగా మార్చి 30వ తేదీ తర్వాత పంచమ శని గ్రహ ఒక దోషం నివారణ అవుతున్నది. షష్ఠ స్థానానికి వెళ్ళి సంచారంని చేయబోతున్నారు. 6వ స్థానం శని యోగించే స్థానాలలో ఒకటైన 6వ స్థానంలోకి శని వెళ్ళడం అనేది చాలా మంచి ఫలితాలు అనేది వస్తాయి. అయితే అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్, దశాభుక్తి చాలా ఇంపార్టెంటు. తర్వాత ఇప్పుడు శని 6వ స్థానానికి వెళ్తున్నాడు. ఆ 6వ స్థానంలో శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయా ఆ స్థానంలో మీ జాతకంలో అనేది చూసుకోవాలి. మీ జన్మ జాతకంలో ఇప్పుడు మీనరాశికి శని వెళ్తున్నాడు. శని వెళ్ళినప్పుడు ఆ 6వ స్థానంలో శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయా చూసుకోండి. సూర్యుడో, కుజుడో, కేతువు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు కొద్దిగా ఆరోగ్యరీత్యా చాలా కేర్ తీసుకోవాలి మీరు. ఇక గురువు గారు మే 13వ తేదీ వరకు అష్టమ స్థానంలో, తర్వాత అష్టమ గురుగ్రహ దోషం తగ్గి నవమ స్థానానికి వెళ్తున్నాడు. గురుగ్రహం యోగించే, గురుబలం ఇచ్చే స్థానాలలో ఒక స్థానమైన నవమ స్థానానికి వెళ్తున్నాడు కాబట్టి గురుబలం అనేది రాబోతున్నది మే 13వ తేదీ తర్వాత. ఇక ఈ ఒక తులారాశి వాళ్ళకి రాహుకేతులు చూసుకుంటే ముఖ్యంగా రాహు 2025 మే 18వ తేదీ తర్వాత పంచమానికి రాబోతున్నాడు. కేతువు లాభస్థానానికి అంటే సింహరాశికి రాబోతున్నాడు. ఈ సంవత్సరంలో మీకు శని బలము, గురుబలము, కేతు బలం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే 3 గ్రహాల యొక్క బలం అనేది ఉంటుంది. అయితే శని ఎన్ని అష్టకర్గ బిందులు ఇచ్చాడు, అక్కడ ఏదైనా శనికి సంబంధించిన శనికి శత్రు గ్రహాలు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి మీ జన్మజాతకంలో.
ఎందుకంటే ఇప్పుడు మీ గోచరంలో మీనరాశికి వెళ్తున్నాడు. మీ జాతకంలో కనుక అక్కడ ఏదైనా గ్రహాలు ఉంటే, శనికి శత్రుగ్రహాలు ఉంటే ఫలితాలు అనేది కొద్దిగా తారుమారు అవుతూ ఉంటాయి. తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా సేమ్ ఫలితాలు రావండి. అర్థమవుతుంది కదా. 6వ స్థానంలో శని వస్తున్నాడు, చాలా మంచి ఫలితాలు వస్తుంది, ఎక్సలెంట్ రిజల్ట్. అందరికీ ఎక్సలెంట్ రిజల్ట్ సేమ్గా ఉండవు. అది ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్టకవర్గ బిందువులు, దశాభుక్తి, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత గురుబలం ఇచ్చే స్థానాల్లో ఒకటైన 9వ స్థానంలో వెళ్తున్నాడు. గురుబలం అనేది తులారాశికి ప్రారంభమవుతుంది. బట్ అక్కడ అష్టకవర్గ బిందువులు గురువు ఎన్ని ఇచ్చాడు అది చూసుకోవాలి. ఇక 5వ స్థానంలో రాహు ఉంటున్నాడు. ఇది కొద్దిగా మనకి ఆలోచించాల్సిన ఒక విషయం. 5వ స్థానంలో రాహు అంటేనే ముందే ఆశ. మనకి ఎక్కువ ఆశనిచ్చే గ్రహం ఏది అంటే రాహు. 5వ స్థానం అంటే ఏంటి? క్రియేటివ్ థాట్స్, క్రియేటివిటీ, తర్వాత సంతాన స్థానము, తర్వాత మన అభిరుచులు ఎలా ఉంటాయి, తర్వాత మనకు ఒక రికగ్నైజేషన్, గుర్తింపు అనేది వస్తుందా లేదా అనేది కూడా 5వ స్థానంలోనే చూస్తాం. మంచి సంతానం కలగాలన్నా, మనం చేసే చిన్న పనికి కూడా మంచి ప్రశంసలు అంటే గుర్తింపు రావాలంటే 5వ స్థానం బాగుండాలి. మన అభిరుచులు, మన టేస్ట్. ఒక వ్యక్తి జాతకంలో 5వ స్థానం బలహీనపడినప్పుడే ఆ వ్యక్తి జెలసీ మైండెడ్గా ఉంటుంది, జెలసీ ఎక్కువగా ఉంటుంది. ఒక ఇతరులు మంచి బట్టలు కట్టుకున్నా, వాళ్ళు మంచిగా ఎదిగినా జెలసీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 5వ స్థానం బలహీనపడి ఉంటుంది. తర్వాత ఈ లవ్ రిలేషన్షిప్ ఇవన్నీ చూసేది కూడా 5వ స్థానం. అలాంటి స్థానాల్లోకి, తర్వాత షేర్ మార్కెట్ కూడా 5వ స్థానం. అలాంటి స్థానంలోకి రాహు వస్తున్నాడంటే ఆశ ఎక్కువ పుట్టిస్తాడు. షేర్ మార్కెట్లో ఇంకా డబ్బులు పెంచుకుంటూ పోవాలి, డబల్ చేయాలి, త్రిబల్ చేయాలి, బెట్టింగ్లు ఇవన్నీ కూడా ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో బాగుంది అని చెప్పగానే తులారాశి నాది బాగుంది, అది రాంగ్. మీ జన్మజాతకంలో అష్టకర్గ ఇంపార్టెంట్, దశాభుక్తి ఇంపార్టెంట్. అప్పుడే మీకు బాగుందా లేదా మీడియం ఫలితాలు తెలుస్తుంది. సో బెట్టింగ్లు కట్టకుండా ఉండాలి, బెట్టింగ్లు జోలికి వెళ్ళకండి, జూజం వెళ్ళకండి. షేర్ మార్కెట్ ఇది కొద్దిగా చూసుకొని వెళ్ళండి, అవాయిడ్ చేయండి. కొద్దిగా పరిస్థితులు కొద్దిగా చూసుకొని వెళ్ళండి. అయితే గురుబలం అనేది ఉంటుంది. బట్ తులారాశి వాళ్ళకి గురువు యోగకారకుడు కాదు కదా. 6వ ఇంటి అధిపతి 9వ స్థానంలో వెళ్తున్నాడు కాబట్టి ప్రయత్నపూర్వకంగా కష్టపడి, చాలా అతి కష్టపడితే కానీ ఫలితాలు రావు. అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. తర్వాత మనకి ఈ ఒక బెట్టింగ్లు, తర్వాత ఇతరులు నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. తర్వాత ఈ సమయంలో ప్రేమికులు కూడా అట్రాక్షన్కి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు పడతారు మీరు. సో ఇలాంటి సిచ్యుయేషన్ అనేది తులారాశులకి ఏర్పడబోతున్నది. 6వ స్థానంలో శని వచ్చాడు కాబట్టి బేసికలీ 6వ స్థానంలో శని వచ్చినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. శత్రునాశనము, రోగనాశనము, కీర్తి, అభివృద్ధి, మంచి పేరు ప్రఖ్యాతలు. ఈ సమయంలో మీ శత్రువులు ఏమైనా మీకుంటే ఆ శత్రువులు మిమ్మల్ని చూసి సైడ్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి ఫలితాలు. బట్ దట్టు మీ అష్టకర్గ బిందువులు ఎక్కువ ఇచ్చింటే నో ప్రాబ్లం, తక్కువ ఇచ్చింటేనే కొద్దిగా ప్రాబ్లం. తర్వాత 9వ స్థానంలో గురువుగారు మంచి శుభ ఫలితాలు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడం లాంటిది, పిత్రార్జిత ఆస్తికి సంబంధించిన విషయంలో అభివృద్ధిదాయకంగా ఉండడము, ఆర్థిక అభివృద్ధి, ఇలాంటివన్నీ జరుగుతాయి. లాభస్థానంలో కేతు, అభివృద్ధి. బట్ 5వ స్థానంలో ఉంటున్న రాహు వలన మాత్రం కొద్దిగా డిస్టర్బెన్స్ ఏర్పడుతూ ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా కాళికా అమ్మవారికి రాహుకాలంలో ఎరుపు రంగుల పూలు ఇస్తూ ఉండాలి. తర్వాత ఈ నల్ల మినుములతో చేసిన గారెలను మీరు హారం రూపంలో కాలభైరవేశ్వరుడికి వేస్తూ ఉండండి. కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపం శనివారం పెట్టడానికి ప్రయత్నాలు చేయండి. దత్తాత్రేయ క్షేత్రాలకి వెళ్ళిరండి ఈ సంవత్సరం. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.